ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు ఊహించని షాక్ తగిలింది. జానీ మాస్టర్ కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కొరియోగ్రాఫర్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కొరియోగ్రాఫర్ అధ్యక్షులుగా జానీ మాస్టర్ ఉన్న విషయం తెలిసిందే. గొట్టు చెప్పుడు కాకుండా కొరియోగ్రాఫర్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎన్నికలకు అసోసియేషన్ సభ్యులు జానీ మాస్టర్ కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అసోసియేషన్ నుంచి తొలగించినట్లుగా జానీ మాస్టర్ పై తప్పుడు ప్రచారం జరుగుతోందని, తనను ఏ అసోసియేషన్ తొలగించలేదని జానీ మాస్టర్ చెప్తున్నారు. అసోసియేషన్ కోసం తీసుకున్నటువంటి భూ వివాదంలో భారీ స్కామ్ జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి అన్నారు. శంకర్ పల్లిలోని డాన్సర్ అసోసియేషన్ కోసం 9 ఎకరాల భూమి కొనుగోలు చేశారని ఆరోపించారు. భూమి కొనుగోలు సమయంలో పలువురు కోట్ల రూపాయలు స్కామ్ చేశారని, స్కామ్ మొత్తం బయటకు తీస్తున్నందుకే తనపై ఆరోపణలు వచ్చాయని జానీ మాస్టర్ అంటున్నారు. డాన్సర్ అసోసియేషన్ కార్డులు జారీ విషయంలో భారీగా వసూళ్లకు పాల్పడ్డారని ప్రచారం జరుగుతోంది. ఈ అక్రమాలపై కూడా ప్రశ్నిస్తున్నందుకే తనపై కుట్ర జరిగిందని జానీ మాస్టర్ ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా న్యాయస్థానంలో ఎదుర్కొంటానని చెప్పి జానీ మాస్టర్ తెలిపారు. అయితే అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక దాడికి పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ కొన్ని రోజుల క్రితం చంచల్గూడ జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో చంచల్గూడ జైలు నుంచి మాస్టర్ బయటకు వచ్చారు. 36 రోజుల పాటు ఆయన చంచల్గూడ జైల్లో ఉన్నారు.